కొంతమంది నీతులు చెప్తారు, అది ఓన్లీ క్రిస్టియానిటీకి మాత్రమే నీతులు చెప్తారు, మిగతా విషయాల్లో పాటించరు. మీరు అంటారు కదా అందరి దేవుళ్ళు ఒకటే, అందరి దేవుళ్ళు గౌరవించాలని. మరి మీరెందుకు క్రిస్టియానిటీని గౌరవించరు? మీరెందుకు ఇప్పుడు క్రిస్టియన్ ఎవరైనా సరే, లేకపోతే చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, గుళ్ళల్లో పని చేస్తే, లేకపోతే గుళ్ళకు సంబంధించిన పోస్టుల్లో ఉండి వాళ్ళు చర్చిలకు వెళ్తే మీరెందుకు అభ్యంతరం చెప్తారు? మీరు కూడా గౌరవించవచ్చు కదా, వాళ్ళ దేవుడి దగ్గరకు వాళ్ళు వెళ్తున్నారులే అని చెప్పి. వాళ్ళు ఏదో పట్టుకుడి కోసం పనులు చేసుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు తప్పు పెడుతున్నారు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? గుడి బయట పూలు అమ్ముకునే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరైతే మాత్రం అందరి దేవుళ్ళు ఒకటే అని అంటారు, మళ్ళీ ఈ రకంగా అయితే పార్షాలిటీ చూపిస్తారు. ఒకడు రాజసింగ్ అనేవాడు పూలు అమ్ముకునే వాళ్ళు స్నానాలు చేయరు, అందుకని అందరి దగ్గర పూలు కొనకండి అని అన్నారు. మరి అలాంటి టైంలో మరి అందరూ మరి వాడిని వ్యతిరేకించలేదు, ఎందుకనంటే వాడు రౌడీ కాబట్టి, వాడి మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి, మాట్లాడితే ఏదైనా జరుగుద్ది కాబట్టి. భయపడి అలాంటి వాళ్ళ విషయాల్లో మాట్లాడరు. మరి మిగతా వాళ్ళ విషయాల్లో మాత్రం మా సంఘాలు ఉన్నాయి, మేము అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అంటాం. మరి అందరూ మనుషులే కదా, పూలు అమ్ముకునే వాళ్ళు మనుషులు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవా? వాళ్ళ గౌరవాలు ఉండవా?